మహిళను హత్య చేసిన 3 నేరస్తులను అరెస్ట్ చేశామని వెల్లడించారు. అప్పు ఎగ్గొట్టాలని కుట్రపూరిత ఉద్దేశంతో దారుణంగా మహిళను హత్య చేసిన 3 నేరస్తులను అరెస్టు చేసిన జిల్లా పోలీసులు. నేరస్తుల వివరాలను ప్రెస్ మీట్లో నల్గొండ డీఎస్పీ వివరించారు. మార్చి 21, 2024 రాత్రి నార్కెట్పల్లి మండలం ఔరవాని గ్రామానికి చెందిన ముప్పిడి పిచ్చమ్మ వైఫ్ ఆఫ్ లేట్ ఇస్తారి వయస్సు 63 సంవత్సరాలు అనే మహిళ కనబడుట లేదని మృతురాలి తమ్ముడు పందుల యాదయ్య గ్రామం పులిపల్పుల నుండి ఫిర్యాదునిచ్చారు. మార్చి 22, 2024 నార్కెట్పల్లి పోలీస్ స్టేషన్ నందు ఉమెన్ మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా మార్చి 24, 2024 సాయంత్రం 4:30 గంటలకు మృతురాలి శవం ఔరవాని గ్రామ శివారులో గల నక్రకంటి అచ్చయ్య యొక్క వ్యవసాయ భూమిలో నీరులేని గూనల బావిలో కనబడింది. శవం తలకు బలమైన గాయం ఉండడంతో మృతురాలి మేనల్లుడు మరియు బంధువుల అనుమానం మేరకు నేరస్తుడు A1 సిలివేలు లక్ష్మయ్యను విచారించగా సదర్ A1 లక్ష్మయ్య మృతురాలితో శారీరక సంబంధం కలిగి ఉండి ఆమె వద్ద అప్పుగా 1,50,000 రూపాయలు తీసుకున్నాడు. ఆమె తరచుగా డబ్బులు తిరిగి ఇవ్వమని అడుగుచుండగా ఇస్తానని దాటవేశాడు. అదేవిధంగా మృతురాలి వద్ద అప్పు పొంది తిరిగి ఇవ్వలేని వారు A2 నకరికంటి చంద్రమోహన్ తాను కూడా మృతురాలితో గతంలో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడు. తాను కూడా ఆమె వద్ద నుండి 1,00,000 రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. తనను కూడా మృతురాలు పదే డబ్బులు తనకు చెల్లించమని ఎక్కడ పడితే అక్కడ అడుగుచుండేది. A3 నారపోయిన అంజయ్య గతంలో మృతురాలి వద్ద 40,000 రూపాయలు అప్పుగా తీసుకున్నాడు మరియు తిరిగి చెల్లించాడు. కానీ మృతురాలు చెల్లించలేదని అబద్ధమాడి ప్రమాణం చేయగా పెద్ద మనుషులు చెప్పిన విధంగా బాధతో A3 మళ్లీ 40,000 రూపాయలు చెల్లించాడు. అప్పటి నుండి A3 కూడా మృతురాలిపై పగ పెంచుకున్నాడు. ఒకరోజు A1, A3 ఒక్క దగ్గర కూడి మృతురాలిని ఎలాగైనా చంపాలని మరియు దాని నుండి A1, A2లు మృతురాలికి ఇవ్వవలసిన డబ్బులు మిగుల్చుకోవచ్చని A3 తాను పగ తీరుతుందని భావించారు. వారి పథకం ప్రకారం A1 తన అక్రమ సంబంధంను అడ్డు పెట్టుకుని మృతురాలిని ఔరవాని గ్రామ శివారులో గల నక్రికంటి అచ్చయ్య బావి వద్దకు రప్పించుకొని కర్రలతో 3 కొట్టి చంపి ఆమెపైనున్న బంగారం, పుస్తెల తాడు మరియు లక్ష్మీదేవి బిల్ల మొత్తం 2.8 గ్రాముల బంగారాన్ని A1 తీసుకున్నాడు. తర్వాత దానిని అమ్ముకొని అందరూ పంచుకుందామని అనుకున్నారు. తదుపరి శవాన్ని నక్రకంటి అచ్చయ్య నీరులేని గూనల బావిలో పడవేసి సాక్ష్యాలు లేకుండా చేయటకు ప్రయత్నించారు. మార్చి 28, 2024 పట్టుబడి చేశాం. కోర్టు ముందు హాజరుపరిచామని తెలిపారు. జిల్లా ఎస్పీ చందనా దీప్తి ఐపీఎస్ నల్గొండ పర్యవేక్షణలో కె శివరాం రెడ్డి, డీఎస్పీ నల్గొండ ఆధ్వర్యంలో కైగూరి నాగరాజు, ఎస్ఐ నార్కెట్పల్లి, ఎస్ఐ ఎన్ అంతిమరెడ్డి, నార్కెట్పల్లి సిబ్బంది ఏఎస్ఐ ఆంజనేయులు ఇట్టి కేసును ఛేదించారు. నేరస్తుల వద్ద నుండి మృతురాలి 2 వరుసల బంగారు పుస్తెల తాడు, 3 కర్రలు, నేరస్తుని ఫోన్ యొక్క సిమ్ కార్డు బ్యాటరీ, నిందితులు మృతురాలి వద్ద అప్పుగా తీసుకున్న అప్పు ప్రామిసరీ నోట్లను రికవరీ చేశారు. నల్లగొండ జిల్లా నార్కెట్పల్లి మండలము ఔరవాని గ్రామంలో ముప్పిడి పిచ్చమ్మ అని చెప్పేసి ఆమె వయసు 63 సంవత్సరాలు ఉంటుంది. ఆమె మిస్ ఇంటి నుంచి వెళ్ళిపోయింది, కనిపించట్లేదు, మిస్సింగ్ అని చెప్పేసి ఫిర్యాదు వస్తే ఎస్ఐ నార్కెట్పల్లి అంతిరెడ్డి గారు 22వ తారీఖు నాడు 21వ తారీఖు ఈ నెల నైట్ రాత్రి నుంచి కనిపించట్లేదని చెప్పేసి ఫిర్యాదు వస్తే తెల్లవారుజామున 22వ తారీఖు నాడు కేసు నమోదు చేయడం జరుగుతుంది ఉమెన్ మిస్సింగ్ కింద. అందులో దర్యాప్తు కొనసాగుతున్న క్రమంలో తెల్లారి మధ్యాహ్నము ఆ ఊరి అవుట్స్కట్స్లో నకరికంటి అచ్చయ్య అనే వ్యవసాయ పొలం వద్ద గూనలతో ఉన్నటువంటి ఒక బావి ఉంటుంది. దాదాపు 25-30 ఫీట్స్ లోతున్నటువంటి బావిలో స్మెల్ వస్తుంది, అక్కడ శవం ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. చెప్తే అక్కడ పోయిన తర్వాత శవాన్ని బయటికి తీయడము, ఆమె ఈ ముప్పిడి పిచ్చమ్మ రాత్రి మిస్ అయిన ఆమెనే అని చెప్పేసి అదే గ్రామానికి చెందిన ఆమెగా గుర్తించడం జరుగుతుంది. వాళ్ళ బంధువులు అదే గ్రామానికి చెందినటువంటి సిలివేరు లక్ష్మయ్య పైన అనుమానం వ్యక్తపరుస్తూ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని సిలివేరు లక్ష్మయ్యని అదుపులోకి తీసుకొని మా ఎస్ఐ గారు, సిఐ నార్కెట్పల్లి నాగరాజు గారు మరియు సిబ్బంది దర్యాప్తులో భాగంగా వారిని అదుపులోకి తీసుకొని విచారించడము. ఆ విచారణలో వాళ్ళు అతనికి సిలివేరు లక్ష్మయ్యకు డిసీజుడు ఏదైతే ఉందో ముప్పిడి పిచ్చమ్మకు గత కొంతకాలంగా ఇలిసిట్ రిలేషన్ అక్రమ సంబంధం ఉందని చెప్పడం జరుగుతుంది. అంతకుముందు ఈమె కొంతమంది గ్రామంలో కూడా ఈమె భర్త చనిపోయింది, ఈమెకు ఇస్తారి
చనిపోవడము, ఆమెకు పిల్లలు లేకపోవడము ఉంది, ఒక్కతే ఒంటరిగా ఉంటుంది. ఆమె ఇతనితో ఇలిసిట్ రిలేషను గతంలో ఉన్నది కాబట్టి, అదేవిధంగా ఈమె దగ్గర కొన్ని డబ్బులు ఉంటే గ్రామంలో కొంతమందికి అప్పులు కూడా ఇస్తుంది. అదేవిధంగా ఇతనికి ఈ సిల్వర్ లక్ష్మి అనే అతనికి 1,50,000 రూపాయలు ఇవ్వడము, ప్రామిసరీ నోట్ రాపించుకోవడము. అదేవిధంగా ఇంకొక వ్యక్తి A2 నకరేకంటి చంద్రమోహన్ కూడా 1,00,000 రూపాయలు ఇవ్వడము, అతని ద్వారా కూడా ప్రామిసరీ నోట్ తీసుకోవడము. అదేవిధంగా నారబోయిన అంజయ్య అని A3 ఉంటాడు. వీళ్ళు ముగ్గురికి వీళ్ళిద్దరికేమో A1 A2కి అప్పులు ఇవ్వడం జరిగింది. వాళ్ళిద్దరితోనూ కూడా ఇండివిజువల్గా ఇలిసిట్ రిలేషన్ ఉంది ఆమెకు. వాళ్ళిద్దరు కూడా కన్ఫెస్ చేస్తారు. అదేవిధంగా నారబోయిన అంజయ్య A3 ఏదైతే ఉందో ఆయన కూడా అప్పు ఇస్తుంది. అప్పు 40,000 రూపాయలు ఇస్తుంది. ఇచ్చిన తర్వాత వాటిని అతనేమో ఇచ్చినా అని చెప్తాడు, రిటర్న్ ఇచ్చేసి నేను ప్రామిసరీ నోట్లు తీసుకున్నాను, నాకు ఇవ్వలేదని చెప్పేసి ఆమె. ఈ విషయం గురించి వాళ్ళ ఊళ్ళో గ్రామంలో పంచాయతీ పెట్టడం జరుగుతుంది. గతంలో పంచాయతీ పెట్టి అతని దగ్గర మళ్ళీ 40,000 రూపాయలు పెద్ద మనుషులలో వసూలు చేస్తుంది ఆమె. అది కూడా అతనికి మనసులో ఉంటుంది. అయితే వీళ్ళకు ఈ ఇద్దరికి వచ్చేసి డబ్బులు అడుగుతుంది. డబ్బులు నాకు రిటర్న్ ఇచ్చేయండి అనేమో A1 A2 డబ్బులు అడగడము. అదేవిధంగా ఇతనికేమో మనసులో A3కేమో నా దగ్గర డబ్బులు ఇచ్చినాక కూడా మళ్ళీ వసూలు చేసిందని చెప్పేసి అది మనసులో పెట్టుకోవడము ఉన్నది. ఉండి వీళ్ళు ముగ్గురు కలిసి ఒకరోజు మద్యం తాగుతున్నప్పుడు ఈమె ప్రస్తావన వస్తుంది. ప్రస్తావన వచ్చి నన్ను డబ్బులు అడుగుతుంది, డబ్బులు ఇచ్చి నాకు ఎంటబడుతుంది, ఆల్రెడీ నాకు ఆమెకు రిలేషన్ ఉన్నా కానీ పట్టించుకోవట్లేదు, ఖచ్చితంగా కావాలని ఎంటబడుతుందని చెప్పి A1 సిల్వర్ లక్ష్మయ్య చంద్రమోహన్ ఇద్దరు డిస్కస్ చేస్తున్న క్రమంలో, అరే అవును నన్ను కూడా బాగా ఇబ్బంది పెట్టింది, నేను డబ్బులు 40,000 రూపాయలు కట్టినాక కూడా నాతోని మళ్ళీ పెద్ద మనుషుల పంచాయతీ పెట్టి నన్ను నా దగ్గర వసూలు చేసి అవమానపరిచింది, ఏదో ఒకటి చేయాలని తాగిన మైకంలో వాళ్ళు ఒకటి తాగినాక ఒక డిస్కషన్లో ఆమెను ఏదన్నా ఒకటి చేయాలని చెప్పేసి అంటే ఏం చేద్దామంటే నువ్వు విలువ నీతో సంబంధం ఉంది కదా అని చెప్పేసి A2 A3 చంద్రమోహన్ అండ్ అంజయ్య నువ్వు విలువను పిలుస్తూ వస్తుంది కదా అని చెప్పేసి అంటారు. అంటే A1 వచ్చేసి సరే మంచిది, నేను ఏదో ఒక సందర్భంలో పిలుస్తాను, పిలిచినాక మీకు చెప్తాను, వచ్చేయండి మీరు కూడా అందరం కలిసి చేద్దాం, దాన్ని మనం లేకుండా చేద్దామని చెప్పేసి ఒక నిర్ణయానికి వస్తారు. ఒక పథకం ప్రకారంగా వీళ్ళు ఏం చేస్తారో మొన్న 21వ తారీఖు నాడు ఇతను సిల్వర్ లక్ష్మి A1 ఆమెకు ఫోన్ చేయడము, ఇలా ఆమె ఈయనకు ఫోన్ చేయడము, ఈమె ఆయనకు ఫోన్ చేయడం, ఇద్దరు ఒకరికొకరు ఫోన్ చేసుకుంటారు డైలా. చేసుకున్న తర్వాత 9 o'clock ఇతను నేను వచ్చినా నువ్వు వచ్చేసేయి అని చెప్తే ఆమె ఇంటి ముందు డోర్లు పెట్టుకొని వచ్చి ఇంటి వెనక నుంచి నేరుగా గోడ ఎక్కి నిచ్చెనేసుకొని ఎక్కి బయటికి రావడము. నకరేకంటి అచ్చయ్య యొక్క వ్యవసాయ పనుల దగ్గరికి వీళ్ళు రెగ్యులర్గా కలుసుకునేది. మనం రెగ్యులర్గా కలుసుకునే దగ్గరికి రా అంటే వస్తారు. వచ్చిన తర్వాత వీళ్ళు వచ్చే విషయాన్ని A1 వచ్చే మేము ఇద్దరం వెళ్తున్న విషయము A2 A3కి చెప్తాడు. A2 A3కి చెప్పిన తర్వాత వాళ్ళిద్దరు కూడా సైలెన్స్గా 9:30 ఆ ప్రాంతంలో వచ్చేసి ఆమె రాగానే ఆమెను దొరికించుకొని నువ్వు మమ్మల్ని డబ్బులు అడుగుతున్నావు, మమ్మల్ని ఇదే విధంగా వేధిస్తున్నావు, ఆల్రెడీ మీకు నాకు మంచిగానే ఉన్నది కదా అని చెప్పి ఆమెను కింద పడేసి కొట్టడం, కర్రలతో కొట్టడము, అదేవిధంగా ఒకరు మెడబట్టుకొని నెట్టేయడము, కర్రతో దెబ్బ కొడితే హెడ్ ఇంజురీ అవుతుంది. హెడ్ ఇంజురీ అయిన తర్వాత ఆమె కింద పడిపోయిన తర్వాత బావి దాకా గుంజుకొని పోతారు. ఆ బావి దాకా గుంజుకొని పోయి ఆ మెడలో ఉన్నటువంటి పుస్తెలతాడును తీసేసుకుంటారు. ఈ పుస్తెలతాడు తీసేసుకొని దాంతోపాటు లక్ష్మీదేవి బిల్ల ఉంటుంది, అవి తీసేసుకోవడం, కాళ్ళ కడియాలు కూడా తీయడానికి ప్రయత్నం చేస్తారు, కానీ కాళ్ళ కడియాలు రావు. ఆమె అవన్నీ తీసుకున్న తర్వాత చనిపోయిందని భావించి ఆమెను, ఆమె సెల్ ఫోను, అవన్నీ కూడా చెప్పులు అవన్నీ బాయిలు వేసేస్తారు. ఆ బాయిలో ఆల్రెడీ దానిపైన కంప చెట్లు ఉంటాయి, కంపలు కూడా చుట్టుపక్కల ఉన్న కంపలు కూడా అందులో వేస్తారు. వేసి ఎవరంతలా వాళ్ళు ఏమి తెలియనట్టు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మనం అనుమానం వచ్చి విని సిల్వర్ లక్ష్మిని అదుపులోకి తీసుకొని విచారిస్తే ఈరోజు మార్నింగ్ మా CI గారు, SI గారు మరియు మా సిబ్బంది అందరూ కలిసి విచారిస్తే కన్ఫెస్ చేస్తారు. అతని దగ్గర ఇంటాక్ట్గా అది కూడా దొరుకుతుంది. ఆమె లక్ష్మీదేవి పుస్తెలతాడు, లక్ష్మీదేవి బిల్ల, అదేవిధంగా అతను ఇతని సిమ్ కార్డు A1 యొక్క సిమ్ కార్డును ఆమెకు ఫోన్ చేసాడు కాబట్టి దొరికిపోతామనే ఉద్దేశంతో ఫోన్ డ్యామేజ్ చేస్తాడు. డ్యామేజ్ చేసి ఓన్లీ సెల్ ఫోన్ సిమ్ తీసి బయట దాచిపెడతాడు. ఆ సిమ్ను మరియు ఆ ఫోన్ డ్యామేజ్ చేస్తే ఆ బ్యాటరీ ఒకటి దొరికింది మనకు, అవి కూడా రికవరీ చేయడం జరిగింది. ఈమె వచ్చేసి ఈమె గతంలో సర్పంచ్గా 20 ఏళ్ళ కింద సర్పంచ్ కూడా పనిచేసింది. ఈమె భర్త ఇస్తారి కూడా, ఇతను కూడా ఎంపీటీసీ కూడా పనిచేయడం జరిగింది. వీళ్ళు కేవలం ఇలిసిట్ రిలేషను, అదేవిధంగా డబ్బులు అప్పుగా ఇచ్చి ఆ అప్పు అడుగుతున్నందుకు ఆమె నుంచి అప్పు ఎగ్గొట్టాలన్న ఉద్దేశంతో ముఖ్యంగా ఇది వీళ్ళందరూ కలిసి ఒక తన మద్యం తాగి ముగ్గురికి ఇండివిజువల్ ఆమె పైన పగ ఉంది, దాన్ని తీర్చుకోవాలన్న ఉద్దేశంతో ఒక పథకం ప్రకారం హత్య చేయడం జరిగింది. ఈ కేసును మా మేడం జిల్లా SP మేడం చందనాదిప్తి ఆదేశానుసారము మేము మా CI గారు నాగరాజు, SI అంతిరెడ్డి మరియు సిబ్బంది ASI ఆంజనేయులు,
హెడ్ కానిస్టేబుల్ రాము, మధు మరియు కానిస్టేబుల్లు గిరి, తిరుమలేష్, శివ వీళ్ళందరూ కూడా పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.